Right. Let's start. First thing, good morning, everyone. This is Praveen from Target Academy. So I'm the co-founder of Target Academy. We provide coaching for international courses, CMA USA, CPA, ACCA, and also we give free training, practical training. If you have joined this అంటే మీరు ఇంటర్నేషనల్ కోర్సెస్ జాయిన్ అయితే మా దగ్గర ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇస్తాం. ఎస్ఏపి, టాలీ, బేసిక్ అండ్ అడ్వాన్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్వ్యూ స్కిల్స్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తాం. ఇన్ కేస్ అదర్ దాన్ దిస్ కోర్సెస్ మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకోవాలన్నా అది కూడా మా దగ్గర ఉంటుంది. సో మా స్టూడెంట్స్కి అయితే ఫ్రీ, అవుట్ సైడ్స్కి అయితే నామినల్ అమౌంట్ ఛార్జ్ చేస్తాం ఇంటర్వ్యూ స్కిల్స్కి, ప్రాక్టికల్ ట్రైనింగ్కి. సో అల్టిమేట్లీ మా ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు టార్గెట్ అకాడమీ గురించి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను. మా ఆబ్జెక్టివ్ ఏంటి సార్ అంటే, మా దగ్గర జాయిన్ అయ్యే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, అది ఏ కోర్స్ అయినా అవ్వచ్చు, సిఎంఏ అవ్వచ్చు, ఏసీసీఏ అవ్వచ్చు, సిపిఏ అవ్వచ్చు, ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ అవ్వచ్చు, ఎస్ఏపి అవ్వచ్చు, జాబ్ లో కంపల్సరీ అంటే అన్ఎంప్లాయ్మెంట్ ని చాలా వరకు రెడ్యూస్ చేయాలనే ఆబ్జెక్టివ్ తోనే టార్గెట్ అకాడమీ ఫామ్ అయింది. యూత్ ఆర్ దేర్, దే ఆర్ సెటిలింగ్, చాలా టైం తీసుకుంటున్నారు సెటిల్ అవడానికి. దట్ ఈస్ వెరీ డేంజరస్ టు ది కంట్రీ అండ్ ఆల్సో సొసైటీ. దట్స్ వై వాళ్ళని ఎంత ఎర్లీగా సెటిల్ చేస్తే అంత మంచిది. అలా ఎర్లీగా లైఫ్ లో సెటిల్ అయ్యే కోర్సెస్ ఏముంటాయి అని ఫైండ్ అవుట్ చేసి వాటిని మాత్రమే మా కరికులం లో పెట్టుకున్నాం. సో ఏంటి సార్ అవి అంటే, ఇవే ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసే వాటిలో అన్నిటికంటే ఫస్ట్ అంటే బాగా సెటిల్ అయ్యి అన్నిటికంటే బాగా తొందరగా ఎర్లీగా సెటిల్ అయ్యే బాగా ప్రొఫెషనల్ కోర్స్ ఏదైనా ఉంది అంటే అది సిఎంఏ యూఎస్ఏ. మిగతా అన్ని కొంచెం లిటిల్ బిట్ టైం టేకింగ్, 1-2 years టైం టేకింగ్. బట్ సిఎంఏ యూఎస్ఏ అయితే 6 months లో కంప్లీట్ చేసుకొని మనం క్వాలిఫై అయిపోయి సెటిల్ అవ్వచ్చు ఈజీగా. దాంతోపాటు ఎస్ఏపి అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా మనం ఫ్రీగా ఇస్తాం కాబట్టి జాబ్ గ్యారంటీ. సో అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టార్గెట్ అకాడమీ, ఎందుకు మేము ఫామ్ చేసాం, ఎందుకు మేము టార్గెట్ అకాడమీ స్టార్ట్ చేసాం సో అంటే, సార్ మా దగ్గర జాయిన్ అయ్యే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కి జాబ్ కంపల్సరీ ఇప్పించి పంపించాలి. అది సార్ జనరల్ గా చాలా చాలా కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటారు మీరు, వేరే వేరే కోర్సెస్. బట్ ఇక్కడికి వచ్చే స్టూడెంట్ కంపల్సరీ మేము జాబ్ అనేది గైడెన్స్ ఇచ్చేసే మనం పంపిస్తాం. ఎందుకు సార్ అంటే, ఈ కోర్సులు నేర్చుకుంటే జాబ్ అనేది రాదు అనే మాటే ఉండదు. ఏవైతే మార్కెట్ లో డిమాండ్ ఉంటాయో ఆ కోర్సెస్, అండ్ ఏవైతే ఎర్లీగా సెటిల్ అవ్వచ్చు, ఏవైతే ఎవర్ గ్రీన్ కోర్సెస్ ఉంటాయో అవి ప్రొఫెషనల్ కోర్సెస్ అండి. డిప్లొమా సర్టిఫికేట్లు కాదు, అట్ ది సేమ్ టైం మెకానిక్ వర్క్లు కాదు. సో అది ప్రొఫెషనల్ కోర్సెస్. మీరు కొంచెం చాలా తక్కువ ఎఫర్ట్ పెడితే మీరు లైఫ్ లో ఈజీగా సెటిల్ అవ్వచ్చు. దిస్ ఈస్ ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టార్గెట్ అకాడమీ. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద సిఎంఏ యూఎస్ఏ. సో నౌ వాట్ ఈస్ దిస్ సిఎంఏ యూఎస్ఏ? ఈ వీడియోలో, ఆ పర్టికులర్ ఈ వెబినార్ లో మనం సిఎంఏ యూఎస్ఏ అంటే ఏంటి డీటెయిల్ గా డిస్కస్ చేస్తామండి. నేను ఫస్ట్ సిఎంఏ యూఎస్ఏ కోర్స్ గురించి డీటెయిల్ గా ఇంట్రడ్యూస్ చేస్తాను. అసలు మీకు తెలియకపోవచ్చు ఆర్ కొంతవరకు ఐడియా ఉండొచ్చు చాలా మందికి. సో అందుకని నేను ఫస్ట్ ఈ కోర్స్ గురించి డీటెయిల్ గా చెప్తాను. ఏంటి అసలు సిఎంఏ యూఎస్ఏ కోర్స్ ఏంటి, ఎక్కడ చదవాలి, ఎగ్జామ్స్ ఇండియాలో ఉంటాయా ఉండవా, జాబ్స్ వస్తాయా రావా, సిఎంఏ యూఎస్ కోర్స్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, అండ్ ఎక్కడ జాబ్స్ వస్తాయి, సాలరీ ఎంత ఉంటుంది, ఈ కోచింగ్ తీసుకోవడానికి ఆర్ ఎగ్జామ్స్ రాయడానికి మొత్తం సిఎంఏ యూఎస్ఏ కోర్స్ ఎంత అవుతుంది. సో ఇది ఈజీయా డిఫికల్టా సిఎంఏ యూఎస్ఏ, ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఈజీయా డిఫికల్టా ఎగ్జామ్స్, ఇవన్నీ డీటెయిల్ గా ఈ వీడియోలో ఆర్ ఈ వెబినార్ లో డిస్కస్ చేద్దాం. రైట్. సో నేను మొత్తం డిస్కస్ చేసిన తర్వాత ఒకవేళ మీ డౌట్స్ ఏమైనా ఉంటే, ఓవరాల్ గా మీకు క్లారిటీ వస్తుంది వెబినార్ మొత్తం మీరు కంప్లీట్ గా అటెండ్ అయితే. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ ఆఫ్ ది వెబినార్ పార్ట్ లో నేను డౌట్స్ సెషన్ తీసుకుంటాను. ఓకేనా? లెట్స్ స్టార్టెడ్. సో వాట్ ఈస్ సిఎంఏ యూఎస్ఏ? సార్ మీకు తెలిసినట్టుగా ఇండియాలో ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ కామర్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఏంటి ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ కామర్స్ ఫీల్డ్? చార్టెడ్ అకౌంటెన్సీ, సిఎంఏ, సిఎస్. తన ఒక్కసారి ఐఎమ్ రిక్వెస్టింగ్ మ్యూట్ లో ఉండండి అమ్మా, ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది, దట్స్ వై. సో రికార్డ్ అవుతుంది కదా, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. సో సార్ మీరు ఇండియాలో చూసినట్లయితే ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ, సిఎంఏ అండ్ ఆల్సో సిఎస్. అందరికి చాలా మందికి ఇవే తెలుసండి. ఇవి ఏంటి సార్, ఇవి తీసుకుంటే మంచిదేనా అంటే మంచిదే అబ్సల్యూట్లీ. ఎందుకంటే వీఆర్ ఆల్సో గివెన్ ట్రైనింగ్ టు దిస్ వేరే బ్రాండ్ నేమ్ మీద. బట్ వీటిలో ఉన్న ప్రాబ్లం ఏంటి సార్ అంటే, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి. 5 years, 6 years, 7 years తీసుకుంటాయి. లైఫ్ లో ఒక 7 years వీటికి డెడికేట్ చేయాలి. అన్ని ఫస్ట్ అటెంప్ట్ అయిపోతే 5 years అమ్మ, లేకపోతే లైఫ్ లో ఒక 7 years వీటికి డెడికేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం డైలీ 10 to 12 hours కంపల్సరీ చదివితేనే ఇవి 5 years or 7 years లో కంప్లీట్ అవుతాయి, లేకపోతే అసలు అవ్వవు. కొంచెం డిఫికల్ట్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇవన్నీ. సో ఎవరైతే చాలా ఇంటర్మీడియట్ అయిపోయి +2 అయిపోయి వాళ్ళ లైఫ్ ని ఒక 7 years డెడికేట్ చేసి తర్వాత ఉంటారు, వాళ్ళకి ఇవి బాగానే ఉంటాయి.
సో బట్ అంతే డెడికేషన్ తో 10 hours 12 hours అది. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం గ్యారంటీ తగ్గిపోతుంది. ఈ కోర్సెస్ పాస్ అవుతామా లేదా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఒక 100 స్టూడెంట్స్ ఈ కోర్సెస్ తీసుకుంటే ఓన్లీ 20 స్టూడెంట్సే బయటకు వస్తున్నారు పాస్ అయ్యి, మిగతా వాళ్ళంతా మధ్యలో ఆగిపోతున్నారు. వాట్ ఎవర్ ది రీజన్ అయినా సరే, ఈవెన్ దో ఈ కోర్సెస్ పాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటర్నేషనల్ కోర్సెస్ చేస్తేనే కెరియర్ ఉంటుంది వాళ్ళకి, మంచి కెరియర్. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే సిఎంఏ యూఎస్ఏ కానీ, ఏసీసీఏ కానీ, సిపిఏ కానీ, సిఏ క్వాలిఫై అయిన వాళ్ళు, సిఎంఏ క్వాలిఫై అయిన వాళ్ళు, ఆర్ సిఎస్ క్వాలిఫై అయిన వాళ్ళు చేస్తున్నారు మన దగ్గరకు వచ్చి. అంటే సార్, ఇవి చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చాలా ఇయర్స్ చదివితే కంప్లీట్ అవుతాయి. ఈవెన్ దో అవి కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటర్నేషనల్ కోర్స్ చేయాలి. అంటే ఇంటర్నేషనల్ కోర్సెస్ కి అంత డిమాండ్. రీజన్ ఏంటి సార్, ఎందుకలా? ఇవి ఇండియన్ కోర్సెస్ అండి. ఇండియాలో మాత్రమే క్రేజ్ ఉంటుంది, అవుట్ సైడ్ ఇండియా క్రేజ్ ఉండదు. ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది కొంతమందికే ఇవ్వగలం మనం ఇంత పాపులేషన్ లో. కంపల్సరీ అవుట్ సైడ్ ఇండియాకి మనం స్ప్రెడ్ అవ్వాలి, ఆర్ వాళ్ళు అవుట్ సోర్స్ చేస్తే మనం ఇండియాలో ఉండి తీసుకోవాలి. ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి మనం. సో ఇలాంటివి చేయాలంటే మనం ఇంటర్నేషనల్ కోర్సెస్ కూడా నేర్చుకోవాలి. వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఫ్యూచర్ కూడా వాటికే ఉంది. అందుకనే మీరు చూసినట్లయితే ఈ కోర్సెస్ పాస్ పర్సంటేజ్ చూడండి చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు. 10% కంటే ఉండదు. వాళ్ళు అంతమందిని ఎక్కువ బయటకు వదిలితే ఈ కోర్సెస్ కి డిమాండ్ తగ్గిపోతుంది, చాలా మంది ఎక్కువ అయిపోయి. సో ఇంటర్నేషనల్ కోర్సెస్ లో ఆ ప్రాబ్లం లేదండి, ఎందుకంటే పాస్ పర్సంటేజ్, ఎందుకంటే అవి అక్రాస్ ది వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా మనకి జాబ్స్ ఉంటాయి కాబట్టి. సో దట్స్ వై మనం ఏంటి సార్ ఆ ఇంటర్నేషనల్ కోర్సెస్ అని తీసుకుంటే మీకు సిఎంఏ యూఎస్ఏ, సిపిఏ అండ్ ఏసీసీఏ అండి. ఏసీసీఏ ఆర్ సిఎఫ్ఏ. మీరు ఏసీసీఏ కానీ సిఎఫ్ఏ కానీ తీసుకుంటే, ఏసీసీఏ ఆర్ సిఎఫ్ఏ, సో ఇవి తీసుకుంటే మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అండ్ చాలా తక్కువ టైంలో లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు. అందులో ది బెస్ట్ థింగ్ చాలా తక్కువ టైంలో అంటే సిఎంఏ యూఎస్ఏ. సార్ ఈ సిఎంఏ యూఎస్ఏ అంటే ఏంటి సార్? ఫస్ట్ ద ఫుల్ ఫామ్. మన సిఎంఏ యూఎస్ఏ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు, ఇదేదో యుఎస్ వెళ్ళి చేయాల్సిన కోర్స్ అని. సో అట్ ది సేమ్ టైం ఇవన్నీ చాలా ఎక్కువ కాస్ట్ అవుతాయి అని ఇలా భయపడుతూ ఉంటారమ్మా. అందుకనే సగం ఆగిపోతారు. సార్ తెలియక, చాలా మంది ఇన్ఫర్మేషన్ తెలియక ఏదో రాంగ్ డెసిషన్ తీసేసుకొని వేరే పాత్ తీసుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది. అందరు చేసినట్టు మనం చేద్దాంలే, అందరూ వెళ్ళినట్టు మనం వెళ్దాంలే, కొత్త తెలుసుకోవడం ఎందుకు అని భయపడే వాళ్ళు చాలా మంది అండి. అలాంటి రోజులు పోయినాయి అమ్మ. కరోనాతో మొత్తం సినారియో చేంజ్ అయిపోయింది. సిఎంఏ అనేది చాలా తక్కువ కాస్ట్ తో చాలా తొందరగా సెటిల్ అయ్యి లైఫ్ లో సెటిల్ అయ్యే కోర్స్ అమ్మ. మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు నేను చెప్పిన సిఏ కానీ వాటన్నిటితో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్ అమ్మ. సో వాటితో అక్కడ మీరు 2 to 3 lakhs స్పెండ్ చేయాలి కోచింగ్ కానీ రిజిస్ట్రేషన్ కానీ, అసలు అంత కాస్ట్ ఇక్కడ అవ్వదు. ఇంకొకటి అందరూ అనుకునేది సిఎంఏ అనేది యుఎస్ వెళ్ళి చేయాలనుకుంటారండి, ఎందుకంటే బ్రాకెట్ లో యుఎస్ఏ అని సార్ వేశారు కాబట్టి. సార్ బ్రాకెట్ లో యుఎస్ఏ అని ఎందుకు వేశామంటే ఇండియాలో కూడా సిఎంఏ కోర్స్ ఉంది కాబట్టి అది ఇది డిఫరెన్షియేట్ చేయడానికి మనం బ్రాకెట్ లో యుఎస్ఏ అని రాసాం. కానీ అది యుఎస్ఏ లో వెళ్ళి చదవాల్సిన కోర్స్ కాదు. యుఎస్ఏ లో ఏదైతే ఐఎంఏ అనే ఇన్స్టిట్యూట్ ఉందో వాళ్ళు ఆఫర్ చేసే కోర్సు, అది ఎంటైర్ వరల్డ్ ఏ కంట్రీ వాళ్ళు అయినా ఆ కోర్స్ చేయొచ్చు, ఆ కంట్రీలోనే ఎగ్జామ్స్ రాయొచ్చు, ఎంటైర్ ది వరల్డ్ వాళ్ళు జాబ్ చేయొచ్చు. ఇందుకే ఎవరు సార్ ఆఫర్ చేసేది ఆ కోర్స్ ని? ఐఎంఏ ఇన్స్టిట్యూట్ అండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. యుఎస్ఏ లో ఫామ్ అయింది, వాళ్ళు ఈ కోర్స్ ని ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని సర్టిఫై చేస్తారు, అంటే యుఎస్ వాళ్ళు మిమ్మల్ని సర్టిఫై చేస్తారు ఈ కోర్స్ క్వాలిఫై అయితే. అక్కడ క్వాలిఫై అయినట్టు మీరు ఇండియాలో ఉండే చదువుకోవచ్చు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్ క్లాసెస్, ఆర్ మీరు ఇక్కడ గుంటూరుకు వచ్చి ఆర్ హైదరాబాద్ విజయవాడ బ్రాంచెస్ దే సూన్ విల్ కమ్. ఎస్పెషల్లీ ఇప్పుడైతే గుంటూరులో ఫిజికల్ బ్యాచ్ రన్ అవుతుందండి, ఇది ఆన్లైన్ లింక్ ఇస్తాం మీకు. సో మీ ఇంట్లో ఉండి ఆ పర్టికులర్ లింక్ ని క్లిక్ చేసి ఇలా మీరు ఎప్పుడే ఎలా అయితే చూస్తున్నారో అది డిజిటల్ క్లాసెస్ అండి మొత్తం మీకు. సో వాట్ ఎవర్ ది క్లాస్ పీపీటీ ప్రజెంటేషన్ ఉంటుంది, ఇవన్నీ వాటి గురించి చూద్దాం ఈ స్లైడ్ లోనే క్లాసెస్ ఏంటి అని. ఐఎంఏ ఇన్స్టిట్యూట్ 140 కంట్రీస్ లో రిజిస్టర్ అయిందండి. ఇది ఇండియాలో కూడా ఉంది. సో ఇండియాలో మీకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు సౌత్ కు వచ్చేస్తే. అండ్ సిఎంఏ అనేది ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్, గ్లోబల్లీ రికగ్నైజ్డ్ కోర్స్, అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ సర్టిఫికేట్, ఇట్ ఈస్ అ ఛాన్స్ టు బి కాల్డ్ అన్ ఎక్స్పర్ట్. సో మీరు మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అవుతారు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సిఎంఏ, రైట్? సో దిస్ ఈస్ రిగార్డింగ్ బ్రీఫ్ ఐడియా ఆఫ్ సిఎంఏ కోర్స్ అండి. చాలా మంది ఉండే పర్టికులర్ అపోహలు కానీ అవన్నీ ఇది తీసేస్తుంది. చాలా మంది సిఎంఏ అనగానే అది ఎందుకురా ఇంటర్నేషనల్ కోర్స్, ఏమీ తెలియదండి, కానీ కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో వాటిని మనం తీసేసుకుంటాం, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే పక్కన వాళ్ళు అనుకున్నది, వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళ లైఫ్ ఏమి ఎఫెక్ట్ అవుతుంది, అది విని మన లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది దాన్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటే. ఇదేమి యుఎస్ వెళ్ళి చేసే కోర్స్ కాదు, యుఎస్ఏ ఉందంటే ఇదేమి కాస్ట్లీ కాదు, ఇండియాలో ఉండి చేసుకోవచ్చు, చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు, ఈజీగా లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు, కాంపిటీషన్ లేని కోర్స్.
ఎందుకు కాంపిటీషన్ లేదు సార్ అంటే అందరూ అలాగే అనుకుంటున్నారు కాబట్టి యుఎస్ఏ ఇది కష్టం, ఇది చాలా ఖర్చు, ఇది యుఎస్ వెళ్ళాలి, అది ఇది అనుకుంటారండి చూడంగానే, పేరు చూడంగానే. దట్స్ వై సిఎంఏ యుఎస్ఏ సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ఇట్ ఈస్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్. ఎవరు ఆఫర్ చేస్తున్నారమ్మా? ఐఎంఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. 140 కంట్రీస్ లో ఉన్నారు కాబట్టి సో కంపల్సరీ సిఎంఏ యుఎస్ఏ అంటే యుఎస్ వెళ్ళి చదవక్కర్లేదు, మీరు ఎక్కడ ఇండియాలో కూడా ఉన్నారు వాళ్ళు. బెంగళూరులో బ్రాంచ్ ఉంటుంది, మెయిన్ బ్రాంచ్, మీరు ఇక్కడ చదువుకోవచ్చు. అండ్ మీ ఇంట్లో కూర్చొని ద టార్గెట్ అకాడమీ ఈస్ ఆఫరింగ్ ద కోచింగ్ ఫర్ ది సిఎంఏ యుఎస్ఏ అండ్ వీఆర్ విత్ అసోసియేట్ విత్ ఐఎంఏ ఇన్స్టిట్యూట్ అసోసియేట్ ఐఎంఏ, రైట్ సార్. వాట్ అబౌట్ దిస్ థింగ్? సో డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ఎంత? ఆల్రెడీ నేను చెప్పాను కదండి, డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ 6 to 9 months. 6 to 9 months అన్నమాట డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్. 6 to 9 months లో మీరు కంపల్సరీ కోర్స్ ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఎందుకు సార్ అంటే ఏ ప్రొఫెషనల్ కోర్స్ తీసుకున్నా మీకు నెంబర్ ఆఫ్ పేపర్స్ ఎక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వెయిటింగ్ పీరియడ్, అంటే మీరు ఎగ్జామ్ రాయాలంటే మినిమం ఇంత పీరియడ్ వెయిట్ చేయాలని, ఆర్టికల్షిప్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఈ కోర్సులో అలాంటి ఏం లేవు, 2 పేపర్సే ఉంటాయి. 2 ఎగ్జామ్స్ రాస్తే ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మీరు క్వాలిఫై అయిపోవచ్చు. మీ పేరు ముందు సిఎంఏ అని వేసుకోవచ్చు, మీకు ఇంటర్నేషనల్ లైసెన్స్ వస్తుంది. మంచి మంచి పెద్ద కంపెనీస్ లో, ఎంఎన్సి కంపెనీస్ లో, బిగ్ 4 ఆడిట్ ఫార్మ్స్ లో, అంటే టాప్ ఫార్మ్స్ లో మీకు జాబ్స్ వస్తాయి. నెక్స్ట్ సార్, ఈ సిఎంఏ యుఎస్ఏ అనే కోర్స్ లో 2 పేపర్స్ అన్నారు కదా సార్, ఎన్ని మార్క్స్ ఉంటాయి ఎగ్జామ్? ఒక్కొక్క పేపర్ 500 మార్క్స్ ఉంటుందమ్మా. 500 సపరేట్ గా రాసుకోవచ్చు మీరు పేపర్స్. ఇయర్లీ మీకు 4 times ఎగ్జామ్స్ జరుగుతాయి, అంటే ఎప్పుడైనా రాసుకోవచ్చు. సిలబస్ ఏంటి సార్ అంటే దిస్ ఈస్ ద సిలబస్ అమ్మా. పేపర్ 1 లో మీకు మెయిన్లీ అకౌంట్స్ అండ్ కాస్టింగ్ ఉంటుంది, పేపర్ 2 లో ఎస్ఎఫ్ఎం ఉంటుంది. సార్ నాకు ఇవేవి రావు సార్ అంటే అంత డీప్ గా ఇండియా వాళ్ళలాగా ప్రాబ్లమ్స్ ఏదో పెద్దగా ఇచ్చి బట్టి కొట్టేసినట్టు ఉండవమ్మా. ఇక్కడ లాజిక్ చాలా లాజికల్ గా ఉంటాయి. ఎంసీక్యూ ప్యాటర్న్ అమ్మా, ఎగ్జామ్ ఎంసీక్యూ ప్యాటర్న్, ఆన్లైన్ ఎగ్జామ్. సో సిలబస్ ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ డెసిషన్స్, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి అమ్మా, అంటే బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్, వాటి గురించి. సో అవి మనం స్టడీ చేస్తే చాలు, ఎంట్రీస్ అవి ఉండవు అమ్మా, జస్ట్ బ్యాలెన్స్ షీట్ ని, పిఎన్ఎల్ స్టడీ చేయడం. అండ్ ప్లానింగ్, బడ్జెట్స్ వేయడం, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, స్టాండర్డ్ కాస్ట్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ కంట్రోల్స్, డేటా అనలిటిక్స్, ఇవన్నీ అండి. ఇది ఫస్ట్ పేపర్. చాలా తక్కువ సిలబస్, ఈజీగా అయిపోతుంది. అండ్ సెకండ్ పేపర్ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనాలిసిస్, అంటే రేషియో అనాలిసిస్ అండి, కార్పొరేట్ ఫైనాన్స్, డెసిషన్ అనాలిసిస్, రిస్క్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్. ఇదంతా ఎస్ఎఫ్ఎం గురించి, లాస్ట్ లో ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి మాట్లాడతారు. సిలబస్ అనేది చాలా తక్కువ అండి, చాలా ఈజీ, ఎంసీక్యూ ప్యాటర్న్. సో ఆన్లైన్ ఎగ్జామ్, నెగిటివ్ మార్కింగ్ లేదు. సో అందుకని ఈజీగా పాస్ అవ్వచ్చు అండి, అటెంప్ట్స్ ఏం పట్టవు, గ్లోబల్ రికగ్నిషన్ వస్తుంది ఇది పాస్ అయితే. రైట్, దిస్ ఈస్ రిగార్డింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఆఫ్ సిఎంఏ యుఎస్ఏ. నెక్స్ట్ సార్, let us compare the CMA USA with the CA and CWA or CMA India. సార్ సిఎంఏ యుఎస్ఏ మీకు చేయడానికి 6 to 9 months లో కంప్లీట్ అవుతుంది. వేరే సిఏ కానీ సిఎంఏ ఇండియా కానీ మీరు తీసుకుంటే అట్లీస్ట్ 5 years పడుతుందండి. అది అన్ని ఫస్ట్ అటెంప్ట్ లో అయిపోతాయి. ఒకవేళ మీకు డిలే అయితే మాత్రం, ఒకవేళ మీరు మధ్యలో హెల్త్ ప్రాబ్లం అయినా కానీ ఆర్ సరిగా చదవకుండా డైలీ 10 hours కంపల్సరీ చదవాలి వాటిని, అలా చేస్తే మాత్రం మోర్ దాన్ 5 years పట్టొచ్చు. అంటే అన్ని ఇయర్స్ మీరు స్పెండ్ చేయాలి. ఇదైతే 6 to 9 months లో అయిపోతుంది మీకు. సేమ్ వాటికి ఈక్వల్ గా జాబ్స్ వస్తాయి. 2 పేపర్సే ఉంటాయి అక్కడ. సిఐలో కానీ ఐసిడబ్ల్యూ కానీ 20 పేపర్స్ ఉంటాయి అమ్మా, 18 పేపర్స్ అంటే ఫౌండేషన్ రాయకపోతే ఒకవేళ. సో ఇక్కడ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉంటుంది సిఎంఏ యుఎస్ఏలో. ఆ 2 నేషనలే, బయట నైబరింగ్ కంట్రీస్ లో తీసుకుంటారేమో కానీ గ్లోబల్ గా చూసినప్పుడు వాటికి అంత క్రేజ్ ఉండదు. ఇండియాలో అయితే క్రేజ్ ఉంది సిఏకి, ఇండియన్ సిఎంఏకి. బట్ సిఎంఏ యుఎస్ఏ అనేది గ్లోబల్ రికగ్నిషన్. మీరు 140 కంట్రీస్ లో ఎక్కడికి వెళ్ళినా జాబ్ లో తీసుకుంటారు. ఇక్కడ పాస్ పర్సెంటేజ్ 50 to 60% ఉంది సిఎంఏ యుఎస్ లో. ఇక్కడ సిఏలో కానీ సిఎంఏ ఇండియాలో కానీ 10% మాత్రమే ఉంది, 5 to 10%. ఎందుకంటే ఎక్కువ మందిని పాస్ చేయరు వాళ్ళు, చేయకూడదు కూడా. ఎందుకంటే ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళకి ఆర్ పాస్ అవుతున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లూజ్ అవుతుంది అంత మందిని బయటికి రిలీజ్ చేస్తే, అది వాళ్ళ పాలసీ. సిఎంఏ ఇండియా అలా, సిఎంఏ యుఎస్ఏ అలా కాదండి. ఇది ఇంటర్నేషనల్ గా ఉంటాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఇండియాలో కూడా ఉంటాయి, ఇంటర్నేషనల్ గా ఉంటాయి, ఎంతమందిని అయినా రిలీజ్ చేయొచ్చు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. సో అందుకని మీరు పాస్ అంటే పాస్, ఫెయిల్ అంటే ఫెయిల్, మళ్ళీ వాళ్ళు ఏం కంట్రోల్ చేయాలి పాస్ పర్సెంటేజ్. బట్ సిఏ అండ్ సిఎంఏలో కొంచెం పాస్ పర్సెంటేజ్ కంట్రోల్ చేయడం అనేది ఉంటుంది. ఆపర్చునిటీస్ అక్రాస్ ది గ్లోబ్ ఉంటుంది. ఇక్కడేమో ఆపర్చునిటీస్ సో ఇండియాలో నైబరింగ్ కంట్రీస్ లో ఉంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సిఎంఏ యుఎస్ఏ లో మీకు ఒక్కొక్క పేపర్ సపరేట్ గా రాసుకోవచ్చు. బట్ సిఏలో సిఏడబ్ల్యూలో
మీకు 18 పేపర్స్ లో ఒక గ్రూప్ వైజ్ ఉంటుంది. ఒక పేపర్ ఫెయిల్ అయితే మళ్ళీ మిగతా పేపర్స్ అన్ని పాస్ అయినా సరే మళ్ళీ అవన్నీ రాయాల్సిందే. అన్ని పేపర్స్ పాస్ అయ్యి అగ్రిగేట్ వస్తేనే మీరు పాస్ అయినట్టు. ఆర్ మీరు మధ్యలో కొన్ని పేపర్స్ పాస్ అయితే మీకు వాల్యూ ఉంటుందా అంటే ఉండదు. మీరు కోర్స్ మొత్తం కంప్లీట్ చేస్తేనే వాల్యూ ఉంటుంది, అప్పుడే జాబ్ లో తీసుకుంటారు. మీరు మధ్యలో కొన్ని పేపర్స్ ఆర్ ఒక 2 స్టేజెస్ మీరు కంప్లీట్ చేసిన సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఐపీసీసీ కానీ ఆర్ సిఎంఏ ఇంటర్ కానీ కంప్లీట్ చేసిన అంత వాల్యూ ఉండదు. అండ్ దట్టు గ్రూప్ లో మీకు ఎగ్జామ్షన్ తెచ్చుకుంటేనే ఆ పేపర్ రాయక్కర్లేదు. సో ఎగ్జామ్షన్ తెచ్చుకునే పేపర్ అంటే మీరు ఈవెన్ దో ఒక పేపర్ ఫెయిల్ అయ్యి అగ్రిగేట్ మిస్ అయినా సరే మిగతా పేపర్స్ అన్ని మళ్ళీ రాయాలి ఆ గ్రూప్ లో. ఎందుకంటే వీఆర్ ఆల్సో కోచింగ్ ఇన్ సిఏ అండ్ సిఎంఏ. సో అన్ని ట్రబుల్స్ ఉంటాయి ఇది. బట్ సిఎంఏ యుఎస్ఏ అనేది అంత ట్రబుల్ ఉండదు. పేపర్ సపరేట్ గా రాసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ పర్సూవింగ్ సిఎంఏ ఆర్ సిఏ ఇండియా, మీకు తెలిసే ఉంటుంది దాని గురించి, ఆ కోర్స్ స్ట్రక్చర్ గురించి. సో మీరు బ్యాకప్ గా ఈ కోర్స్ చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్. అట్ ది సేమ్ టైం డిగ్రీ వాళ్ళకైతే సిఎంఏ యుఎస్ఏ ఇస్ వెరీ అడ్వాంటేజ్. టైం సేవ్ అవుతుంది. నేను ఒక్కసారి టైం సేవ్ అవుతుంది. మ్యూట్ లో ఉండండమ్మా, దట్స్ వై ద రికార్డింగ్ ఈస్ ఎఫెక్టింగ్. సో ఓకే, రైట్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ కంపారిజన్ అన్న. అంటే సిఎంఏ యుఎస్ఏ అనేది ఏంటి సార్? నేను ఇప్పుడు ఇంతకీ ఏం తీసుకోవాలి సార్? సిఏ తీసుకోవాలా, మా సిఏ తీసుకోవాలా, సిఎంఏ యుఎస్ఏ తీసుకోవాలా, అట్ ది సేమ్ టైం అన్ని తీసుకోవాలా అనేది మనం ఏం చేయాలి సార్ అంటే, ఫస్ట్ సిఎంఏ యుఎస్ఏ సిఏ సిడబ్ల్యూఏ, సిఎంఏ యుఎస్ఏ సిఏ సిడబ్ల్యూఏ. సిఎంఏ యుఎస్ఏ అనేది చాలా తక్కువ టైంలో, సో మ్యూట్ ఆల్ చేసేస్తున్నాం అది రైట్. సో నేను కూడా మ్యూట్ అవ్వలేదు కదా, రైట్. సిఎంఏ యుఎస్ఏ అనేది చాలా తక్కువ టైంలో సెటిల్ అయిపోవచ్చు, మనం ఎర్లీగా సెటిల్ అయిపోవచ్చు, చాలా తక్కువ కాస్ట్ లో అయిపోతుంది. అదే మీరు కొంచెం సిఏ క్రేజ్ ఉంది సార్ నాకు, సిఎంఏ క్రేజ్ ఉంది సార్ నాకు, సో అంటే అది తీసుకోవచ్చు. బట్ మీరు లైఫ్ లో ఒక 7 years డెడికేట్ చేసేయాలి. ఈవెన్ క్వాలిఫై అయిన తర్వాత కూడా ఇప్పుడు కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉందమ్మా, దట్స్ వై. సో అండ్ ఆల్సో మీరు క్వాలిఫై అయిన తర్వాత కూడా ఇంటర్నేషనల్ కోర్సెస్ చేస్తేనే మీరు అనుకుంటున్న లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ కోర్స్ సిఏ చేసే వాళ్ళు కంపల్సరీ ఇంటర్నేషనల్ కోర్సెస్ చేయాల్సిందే. అందులో బెస్ట్ థింగ్ సిఎంఏ యుఎస్ఏ. అంటే మీరు సిఏ కంప్లీట్ అవ్వకముందే ఈ కోర్స్ మీ ప్రొఫెషనల్ డిగ్రీ వచ్చేస్తుంది మీకు. డిగ్రీ వాళ్ళు అయితే నా బెస్ట్ అడ్వైజ్ అమ్మా, టేక్ దిస్ సిఎంఏ యుఎస్ఏ ఆర్ ఇంటర్నేషనల్ కోర్సెస్. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసేసుకోవచ్చు మీరు, రైట్. సార్ ప్లేస్మెంట్స్ ఉంటాయా సార్? అబ్సల్యూట్లీ అండి. ప్రొఫెషనల్ కోర్సెస్ కి ప్లేస్మెంట్స్ కంపల్సరీ ఉంటాయి. ఎంఎన్సీ కంపెనీస్ లో ఉంటాయి. అబ్రాడ్ అంటే మీరు అవుట్ సైడ్ ఇండియా వెళ్ళి మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు, సిఎంఏ యుఎస్ఏ క్వాలిఫై అయితే మీకు ఈజీగా జాబ్ వస్తుందండి. ఎందుకంటే ఇది యుఎస్ఏ సర్టిఫై చేసిన ఇంటర్నేషనల్ కోర్స్. అట్ ది సేమ్ టైం గ్లోబల్ రికగ్నిషన్ ఉంటుంది. మీకు లైసెన్స్ నెంబర్, గ్లోబల్లీ రికగ్నైజ్డ్ లైసెన్స్ నెంబర్ వస్తుంది. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కోర్స్ నాన్న. ఎక్కడెక్కడ ఉంటాయి సార్ జాబ్స్? మీరు చెప్పినట్లుగా ఎంఎన్సీ కంపెనీస్ లో అమెజాన్, ఐబిఎం, సో ఇవన్నీ నెస్లే, టాటా కానీ, అట్ ది సేమ్ టైం బిగ్ 4 ఆడిట్ ఫార్మ్స్ విన్నారా అండి ఎప్పుడైనా? డెలాయిట్, కేపీఎంజీ, పిడబ్ల్యూసి, ఈఎండ్వై, గ్రాంట్ అవుట్ కానీ ఇలాంటి బిగ్ 4 ఆడిట్ ఫార్మ్స్ లో అయితే చాలా ఈజీగా తీసుకుంటారు మిమ్మల్ని, మంచి ప్యాకేజ్ ఇచ్చి. సార్ ప్యాకేజ్ అంటున్నారు, ప్యాకేజ్ ఎంత ఉంటుంది సార్? ప్యాకేజ్ మీకు స్టార్టింగ్ లో 6 lakhs తో స్టార్ట్ అయినా ట్రెమెండరస్ గా మనం ఎస్ఏపి తో వెళ్తాం కాబట్టి చాలా ట్రెమెండరస్ గా విత్ ఇన్ 2 years మీరు 10 lakhs కి వెళ్ళిపోతారండి ప్యాకేజ్. స్టార్టింగ్ 6 lakhs స్టార్ట్ అయినా, స్టార్టింగ్ ఎవరికైనా అంతే ఉంటుందండి. ఇప్పుడు నాకు స్టార్టింగే 1 crore రావాలంటే ఎవరికి రాదమ్మా. సో స్టార్టింగ్ లో మీకు తక్కువకే తీసుకుంటారు మీరు ఎంత ఇంటర్వ్యూ క్రాక్ చేసినా. సో విత్ ఇన్ 1 year ఆర్ 6 months మీ పర్ఫార్మెన్స్ చూసి డబుల్ ట్రిపుల్ చేస్తారు శాలరీ. అందరూ అలా ఎదిగిన వాళ్ళే. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని ఊరికే అనలేదమ్మా. ఎందుకంటే మనలో టాలెంట్ ఉంటే ఎవ్వరు మనల్ని ఆపలేరు. సర్టిఫికేట్ అనేది ఒక ఎంట్రీ టికెట్ అంతే. బట్ ఎంటర్ అవడానికి ఆ టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. టికెట్ లేకపోతే మనం ఎంట్రీ అవ్వలేం కదా. ఎంటర్ అయిన తర్వాత ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు. సో దట్ ఇస్ ద రీజన్. సో సార్ నేను డౌట్స్ అన్ని నేను టేకప్ చేస్తానమ్మా. సో మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది, దట్స్ వై. సార్ ఇది కోర్సెస్ సార్. ఓకే, ఎగ్జామ్స్ సార్, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? ఎగ్జామ్స్ అనేవి నేను చెప్పినట్టుగా క్వార్టర్లీ జరుగుతూ ఉంటాయి అమ్మా ఎగ్జామ్స్. అంటే 3 months కి ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి అందుకనే చాలా తక్కువ టైం వేస్ట్ అవ్వదు మనకి. అంటే మనం ఎగ్జామ్ రాయాలంటే రోజులు, సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు కోచింగ్ తీసుకున్న వెంటనే ఎగ్జామ్స్ అనేవి ఎదురు చూస్తూ ఉంటాయి. సార్ ఎగ్జామ్స్ గురించి మీరు అంతగా ఆలోచించొద్దండి. ఎందుకంటే మేము ఎగ్జామ్ షెడ్యూల్ చేస్తాం ఎప్పుడు రాయాలని. కోచింగ్ మేమంతా ఎగ్జామ్ తీసుకుని మీరు జాబ్ వచ్చే వరకు మా బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటుంది. అందుకనే నేను టేకప్ చేస్తానండి. సో మీరేమి శ్రమ పడక్కర్లా ఏ కంపెనీలో వేకెన్సీస్ ఉంది, నేను ఏ కంపెనీకి వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు మా దగ్గర జాయిన్ అయిన తర్వాత కోచింగ్ నుంచి మీకు జాబ్ ఎక్కడ వెళ్ళాలి ఏంటి ఇంటర్వ్యూ వరకు మొత్తం మేమే చూసుకుంటాం. లేదు సార్ నేను
నేను కూడా రీసెర్చ్ చేస్తానంటే మాతో పాటు మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాతో పాటు వెళ్తే మీకు బాగుంటుంది. అన్ని డీటెయిల్స్ మేము జాయిన్ అయిన వెంటనే మీకు కోచింగ్ నుంచి అట్ ది సేమ్ టైం మీకు క్వాలిఫై అయిన తర్వాత మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది నేను ఎలా క్వాలిఫై అవ్వాలి అని. మీరు ఇండీడ్ అనే ఒక యాప్ ఉంటుందమ్మా ఆన్లైన్ లో, మీరు లేకపోతే జాబ్స్ ఫర్ సిఎంఏ యూఎస్ఏ ఇన్ ఇండియా గూగుల్ సెర్చ్ చేసినా మీకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ. సో అది మళ్ళీ నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదమ్మా, ఓకేనా. జాబ్స్ ఫర్ ఏసీసీఏ అని, జాబ్స్ ఫర్ సిఎంఏ యూఎస్ఏ అని, జాబ్స్ ఫర్ సిపిఏ అని మీరు ఎక్కడ టైప్ చేసినా గూగుల్లో వాటన్నిటికీ ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఆల్రెడీ వేకెన్సీ ఉన్నది ఒక లిస్టే వస్తుంది ఇండీడ్ సంబంధించిన. సో అక్కడ చెక్ చేసుకోవచ్చు అమ్మా మీరు. సో ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ గూగుల్, ఓకే. సో ఎగ్జామ్స్ జనవరి, ఫిబ్రవరి, జూన్ ఇలా మీకు ఎగ్జామ్స్ అనేది క్వార్టర్లీ జరుగుతాయి. జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ విండోస్ లో జరుగుతాయి. మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది ఎందుకంటే కోచింగ్ అయిపోయిన వెంటనే మనం రాసుకోవచ్చు. బ్యాచెస్ కూడా మాకు క్వార్టర్లీ అసలు యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ బ్యాచెస్ ఫర్ ఎవ్రీ 2 months బ్యాచెస్ ఉంటాయమ్మా. ఎప్పుడు బ్యాచెస్ జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి కాబట్టి మేము కూడా బ్యాచెస్ అంత ఫ్రీక్వెంట్ గా అనౌన్స్ చేస్తూ ఉంటాం, రైట్. నెక్స్ట్ వన్ సార్, ఎగ్జామ్ పాసింగ్. నా డౌట్స్ తర్వాత తీసుకుంటాను, జస్ట్ ఒకసారి వెబినార్ అయిపోతుంది ఒక 5 minutes లో. సో ఐ విల్ టేక్ అప్ ది డౌట్స్. సో ఎగ్జామ్ పాసింగ్ స్కోర్ ఎంత సార్ అంటే మీరు 500 marks కి 360 ఈజీగా వస్తాయి నాన్న. నెగిటివ్ మార్కింగ్ లేదు, అట్ ది సేమ్ టైం ఎంసీక్యూస్ కాబట్టి ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేసిన ఎంసీక్యూసే వస్తాయి, ఇబ్బంది ఏం పెట్టాడు మీకు. సో దట్స్ వై యూ ఈజీలీ గెట్ దట్ స్కోర్. మన స్టూడెంట్స్ చాలా మంది తీసుకున్నారు అది. సార్ ఓకే, నేచర్ ఆఫ్ కోర్స్ అర్థమైంది నాకు. ఇది ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ అంటే ఎంసీక్యూస్ ఉంటాయి సార్. ఎంసీక్యూస్ అట్ ది సేమ్ టైం మీరు ఈజీగా నెగిటివ్ మార్కింగ్ ఏముండదు, ఈజీగా పాస్ అవ్వచ్చు. అండ్ మగ్అప్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఏ ప్రొఫెషనల్ కోర్స్ లో మీరు ఇండియన్ ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకుంటే చాలా సిలబస్ ఉంటుందమ్మా. మీరు బుక్స్ అన్ని ఒకదాని మీద ఒకటి పెడితే మనకంటే హైట్ వస్తాయి బుక్స్. అలాంటిది ఇక్కడ ఏం ఉండదమ్మా. ఇంటర్నేషనల్ కోర్సెస్ లో అలా ఉండదు అసలు. ఇండియాలో మాత్రమే అలా ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంటుందమ్మా. ఇంటర్నేషనల్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉండదు. దే విల్ నాట్ టెస్ట్ యువర్ ప్రెషర్ కుక్కర్ కాదమ్మా. అంటే మీరు ప్రెషర్ కుక్కర్ లాగా, ఎందుకంటే ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆల్రెడీ నెట్ లో ఉన్న దాన్ని ఎలా వచ్చింది అని లాజిక్ తెలుసుకుంటే సరిపోతుంది కానీ అదంతా మళ్ళీ అప్పచెప్పమని ఎవరు అడగరు ఇంటర్నేషనల్ గా. ఇండియాలోనే అలా ఉంటుంది. సో ప్రెషర్ కుక్కర్ లాగా. సో వీళ్ళు ఎప్పుడు అలా క్రియేటివిటీ మీద లాజిక్ మీద ఎక్కువ టెస్ట్ చేస్తారు. దట్స్ వై మగప్ చేసే అవసరం ఉండదు. ఎంసీక్యూస్ అండ్ ఒక కేస్ స్టడీ లాగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఏ లాజిక్ అనేది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా అది. సో ఉంటేనే మనం రోజు చేసే పనులు చేస్తూ ఉంటాం. అవి కూడా చేయకపోతే దాన్ని మనం వేరే హెల్త్ కండిషన్ అంటారు మెంటల్లీ. సో అలా కాకుండా నార్మల్ క్యాండిడేట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పాస్ అవ్వగల కోర్స్ ఇది. కొంచెం డెడికేటెడ్ గా చదివితే కాన్సెప్చువల్ గా ఉంటుంది ఇది, అండ్ ఈజీ అండ్ లాజికల్ గా ఉంటుంది. జాబ్ ఓరియంటెడ్ అంటే జాబ్స్ కంపల్సరీ వస్తాయి దీనికి. అండ్ ఒకటి అండి, జాబ్స్ వస్తాయి కంపల్సరీ. మీ పేరు ముందు ఒక ప్రొఫెషనల్ డిగ్రీ యాడ్ అవుతుంది చాలా తక్కువ టైంలో. ఒక లైసెన్స్ వస్తుంది, ఇంటర్నేషనల్ లైసెన్స్, అది చాలా తక్కువ కాస్ట్ కి. అదే మీరు వేరే కోర్సులు చేయాలంటే కంపేర్ చేసి చూడండి. అక్కడ నాకు 3 lakhs అవుతుంది, 7 years వెయిట్ చేయాలి లైఫ్ లో సెటిల్ అవడానికి. కానీ ఇక్కడ 6 months లో నేను సెటిల్ అయిపోవచ్చు విత్ ఎస్ఏపి అనేది టాప్ అండ్ హై సాఫ్ట్వేర్ నాన్న, అకౌంటింగ్ సాఫ్ట్వేర్. సో ఎలిజిబిలిటీ సార్, నేను చేయాలనుకుంటున్నాను సిఎంఏ యూఎస్ఏ. ఎలిజిబిలిటీ ఏంటి సార్? మీరు +2 కంప్లీట్ చేసుకుని, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ జాయిన్ అయితే సరిపోతుందమ్మా. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఆబ్వియస్లీ చేయొచ్చండి. డిగ్రీ జాయిన్ అయితే సరిపోతుంది, మీరు చేసేసుకోవచ్చు. డిగ్రీ జస్ట్ రిజిస్టర్ అయ్యాను సార్, నేను ఎగ్జామ్స్ కూడా ఏం రాయలేదు సార్, ఏం అవసరం లేదన్న. డిగ్రీ జాయిన్ అయిన వాళ్ళు చేసేయచ్చు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు. సో ఎలిజిబిలిటీ అది నాన్న. కోచింగ్ ఎక్కడ దొరుకుతుంది సార్? సార్ బిలీవ్ మీ, టార్గెట్ అకాడమీ, నేను ఇప్పుడు చెప్తానమ్మా ఫీచర్స్ అన్ని, ఇవన్నీ మీరు ఎక్కడ ఉండవు ఆ ఫీచర్స్. ఎందుకంటే మేము ఇంతకు ముందు మా సిఎంఏ స్టూడెంట్స్ ని వేరే చోట ఇంటర్నేషనల్ కోర్సెస్ వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత అడిగితే వేరే చోటకి పంపించేవాళ్ళమ్మా. సో అక్కడ అసలు కోచింగే కాదమ్మా అది. రియల్లీ ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియోలు, అది వీక్లీ 2 classes పెట్టేసి పైన చెప్పేసి సిలబస్ అయిపోయింది అనేసి అలా చాలా ఇబ్బంది పడిన తర్వాత మేము బయటకు వచ్చి మా పిల్లలకు మేమే కోచింగ్ ఇచ్చుకుంటాం, మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం వేరే స్టూడెంట్స్ కి, ఈ కోర్స్ ఎంత ఇంపార్టెంట్, ఆ ఇంటర్నేషనల్ కోర్సెస్ ఎంత ఇంపార్టెంట్, ఇండియన్ కోర్స్ తో కంపేర్ చేస్తే ఇవి చాలా తక్కువ ఖర్చుతో అయిపోవచ్చు. సో అప్పుడు అందరు చేంజ్ అవుతారమ్మా, ఇండియన్ కోర్సులు కూడా చేంజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇవి కరెక్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ ద స్టూడెంట్ అమ్మా. ప్రెషర్ కుక్కర్ వేయకూడదు ఎప్పుడు స్టూడెంట్ మీద, వాళ్ళ క్రియేటివిటీ పోతుంది. సో అది. సో కోచింగ్ టార్గెట్ అకాడమీ, మేము కూడా అందుకనే స్టూడెంట్ కి చాలా ఈజీగా అండ్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లో కోచింగ్ ఇస్తాం. అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ ఓరియంటెడ్ గా ఉంటుంది, ఈజీగా సెటిల్ అవ్వచ్చు, షూర్ సక్సెస్ ఉంటుంది, అండ్
పాస్ అయిపోవచ్చు 6 months లో. సో ఎలా సార్ కోచింగ్ అంటే క్లాసెస్ ఎలా ఉంటాయి, అసలు టార్గెట్ అకాడమీ స్పెషాలిటీ ఏంటి? సార్ ఐఎమ్ ప్రవీణ్, ఐఎమ్ ఫ్రమ్ టార్గెట్ అకాడమీ, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ టీమ్ మెంబర్ అండి. సో అండ్ ఆల్సో కో ఫౌండర్ ఆఫ్ టార్గెట్ అకాడమీ. అండ్ మా రూల్స్ ఏంటి అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఎందుకంటే నేను ఒకప్పుడు స్టూడెంట్నే. నేను ఒకప్పుడు ఈ ఓల్డ్ ప్యాటర్న్ క్లాసెస్ విని ఇబ్బంది పడినవాడిని. అది ఒకటి చెప్తానండి, షేర్ చేసుకుంటాను. నాకు ఒక్కసారి క్లాసెస్ వింటున్నప్పుడు 104 ఫీవర్ వచ్చిందండి. నేను ఆ క్లాసెస్ ఒక 4 days మిస్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ప్రొఫెషనల్ కోర్స్ అది. తర్వాత అయిపోయిన తర్వాత వెళ్తే సార్ నాకు ఆల్రెడీ ఆ 4 days క్లాస్ చెప్పారు మళ్ళీ. ఆల్రెడీ నేను చాలా, మీకు తెలుసో లేదో, చాలా 50,000 పైన ఫీజు కట్టాను, చెప్పారు వాళ్ళు. మరి నెక్స్ట్ టాపిక్ అర్థం కాదు. సో అందుకనే నేను డిసైడ్ అయిపోయానండి. అప్పుడే నాకు ఎయిమ్ ఉంది నాకు లైఫ్ లో, నేను స్టూడెంట్స్ అందరికి సర్వ్ చేయాలి అనేది. సార్ మా దగ్గర ఒక్కసారి మీరు క్లాసెస్ జాయిన్ అయితే, కోచింగ్ ఇచ్చి మీరు ఫిజికల్ క్లాస్ కి జాయిన్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెల్త్ ప్రాబ్లం ఏం రాలేదు, ఆ క్లాస్ మేము ఆన్లైన్ లింక్ ఇస్తాం, ఇంట్లో కూర్చొని వినొచ్చు. అండ్ దాన్ని రికార్డెడ్ లింక్ అవుతుంది, ఆ క్లాస్ అయిపోగానే ఇమీడియట్ గా అది రికార్డెడ్ లింక్ గా చేంజ్ అవుతుంది. ఎన్నిసార్లు అయినా వినొచ్చండి. అందుకనే మా దగ్గర జాయిన్ అయిన ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్స్, మీరు క్లాస్ మిస్ అయ్యారా అని అడగండి, ఒక్కళ్ళు కూడా మేము మిస్ అవ్వలేదు అంటారు. ఎన్నిసార్లు విన్నారంటే, మేము ఎన్నిసార్లు అయినా వినొచ్చు, ఎన్ని బ్యాచ్లకైనా రావచ్చు మేము పాస్ అయ్యేంత వరకు. సో లైఫ్ టైం యాక్సెస్ అమ్మా టార్గెట్ అకాడమీకి, ఒకసారి మా దగ్గర జాయిన్ అయితే. అది నేను అప్పుడే అనుకున్నాను, ఆ రోజే అనుకున్నాను, నేను కానీ ఇన్స్టిట్యూట్ పెడితే నా స్టూడెంట్స్ ఒకసారి జాయిన్ అయితే వాళ్ళకి క్లాస్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం అనేది అందరికీ వస్తుంది. ఇంట్లో కూర్చొని కూడా క్లాస్ వినేలా ఉండాలి. ఇప్పుడు ఈ వెబినార్ మీరు ఎక్కడ కూర్చొని చూస్తున్నారమ్మా? ఇంట్లో. ఇంతకంటే హై డిజిటల్ క్వాలిటీతో క్లాస్ ఉంటుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు మీరు. అండ్ రికార్డింగ్ ఇంకా హై డిజిటల్ క్వాలిటీతో వస్తుంది, ఫిజికల్ ఇంకా హై డిజిటల్ క్వాలిటీతో ఉంటుంది, బిగ్ స్క్రీన్ లో పక్కన స్క్రీన్ ఉంటుందమ్మా. సారీ, ఫిజికల్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా. ఇదొకటి. సార్ పైన చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అండి, ఏదో హడావిడిగా వచ్చేసేసి అన్ని డబ్బులు కడతాం మనం, పైన చెప్పుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఒకప్పుడు. నేను అనుకున్నానమ్మా అప్పుడే, మనం ఇన్స్టిట్యూట్ పెడితే అసలు ఏమీ తెలియదు నా క్లాస్ లో కూర్చున్న పిల్లోడికి అన్నట్టే చెప్పాలి, డీటెయిల్ గా చెప్పాలి, ఎన్నిసార్లు అయినా సరే కాన్సెప్ట్ రిపేర్ చేయాలని. అంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నేను అవ్వచ్చు, రిమైనింగ్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, అంత పేషెన్స్ మాకు ఉందమ్మా. సో ఎందుకంటే మేము 1 day 2 day కాదు, 10 years నుంచి మేము ఈ ఫీల్డ్ లో ఉన్నాం. నేను ఇది 10th year అమ్మా, దిస్ ఇస్ ద 10th year. సో రైట్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ మోస్ట్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. సో ఐఎమ్ క్వాలిఫైడ్ అండ్ మిగతా ఫ్యాకల్టీస్ కూడా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అమ్మా. అట్ ది సేమ్ టైం సార్ వీడియోస్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది అండ్ లైఫ్ టైం ఉంటుంది. మెటీరియల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సార్ కొంతమంది అసలు మెటీరియలే ఇవ్వరమ్మా, ఒకళ్ళు ఇచ్చినా సరే దానికి వేలకు వేలు ఛార్జ్ చేస్తారు. మేము అలా కాదమ్మా, అదే ఫీజులో మేము కలర్డ్ మెటీరియల్ ఇస్తాం, ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఇస్తున్నాం, బూస్టర్ మెటీరియల్ ఇస్తున్నాం అమ్మా. సో ఇన్ కేస్ మీరు చూసినట్లయితే ఇప్పుడు నా చేతిలో ఉంటుంది కలర్డ్ మెటీరియల్. సో ఇది ఒక వన్ ఆఫ్ ది పేపర్ అమ్మా, కలర్డ్ మెటీరియల్. యూ కెన్ సీ దిస్ వన్. సో జస్ట్ ఊరికే ఇప్పుడు కూడా చూపిస్తాను, దీస్ ఆర్ కలర్డ్ మెటీరియల్స్. సో మీకు కనిపించకపోవచ్చు, దానికి సాఫ్ట్ కాపీ చూపిస్తాను నేను ఇప్పుడు. ఆ క్లాసెస్ కూడా ఒకసారి చూద్దాం అమ్మా, జస్ట్ బేర్ విత్ మీ. ఐ విల్ డ్రైవ్ టు ది అనదర్ సైట్. మన యాప్ ఇలా ఉంటుందమ్మా, దిస్ ఇస్ అవర్ యాప్. ఇలా బ్యాచెస్ ఉంటాయి, మీ బ్యాచెస్ లో ఆ క్లాసెస్ అన్ని ఎప్పుడు ఆ బ్యాచెస్ లో మీకు ఇమీడియట్ గా అప్లోడ్ అయిపోతూ ఉంటాయి. ఈ రోజు క్లాస్ అయిపోయింది అనుకోండి, వెబినార్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది యాప్ లో. మన యాప్ ఏంటి సార్ అంటే, సో టార్గెట్ అకాడమీ, టార్గెట్ ఫర్ సిఎంఏ యూఎస్ఏ అని మీరు ప్లే స్టోర్ లో సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన యాప్ ని. దెన్ ఇట్ విల్ అపియర్ హియర్. అండ్ ఇవి బ్యాచెస్ అమ్మా. స్టోర్ లోకి వెళ్తే మీకు చూపిస్తాను క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. జస్ట్ వన్స్ ఐ విల్ షో. సో ఒకసారి స్టోర్ లోకి వెళ్తే మీకు సో ఇలా కనిపిస్తుందమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఓపెన్ ద కంటెంట్ హియర్, సో ఇగోండి వీడియోస్ 238 వీడియోస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఓపెన్ వన్ ఆఫ్ ది వీడియోస్, ఏదైనా ఓపెన్ చేద్దాం మనం, బడ్జెటింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ ఎన్పిబి క్యాష్ లో ఈ క్లాస్ జరుగుతుంది. ఐ వాంట్ టు సీ ఎలా జరుగుతుంది ఏంటి అని. ఇంత డిజిటల్ క్లారిటీతో జరుగుతాయండి. సో అట్ ది సేమ్ టైం మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవన్నీ నీట్ గా ఉంటుంది. సో పార్టిసిపేషన్, స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అవచ్చు. ఆన్లైన్ వాళ్ళు ఉంటారు, ఆఫ్లైన్ వాళ్ళు ఉంటారు. సో అందరూ ఉంటారమ్మా, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అందరూ ఉంటారు. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మనం. సో అండ్ ఎంసీక్యూస్ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎంసీక్యూ క్లాస్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం డీటెయిల్ గా. సో అది కూడా ఒకసారి చూద్దాం వీడియోస్. మీకు ఆడియో వినిపించకపోవచ్చు అండి, ఇది ఆడియో నేను ఆఫ్ చేశాను, దట్స్ వై. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్అప్ ది ఎంసీక్యూస్, మీరు ఎంసీక్యూస్ చూసినట్లయితే చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎంసీక్యూస్ వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఇలాగా వాళ్ళ నేమ్స్ రాస్తాం మనం, వాళ్ళు చెప్పిన తప్ప రైటా, ఎందుకు మిగతా ఆప్షన్స్ రాంగ్, ఎందుకు అవన్నీ రాంగ్ అవుతున్నాయి, ఇవన్నీ
మనం ఈజీగా అదిగోండి విత్ ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మళ్ళీ కాన్సెప్ట్ మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పుకుంటాం మనం. ఇంత డీటెయిల్ గా మీకు ఎక్కడ దొరకదమ్మా వీడియోస్. అండ్ నేను చెప్పిందంతా జరుగుతుంది అనడానికి చూపించాను, మీకు ఆడియో మిస్ అయి ఉండొచ్చు. అండ్ మెటీరియల్ అన్నాను నేను, ఆ మెటీరియల్ కూడా ఒకసారి చూపిద్దాం. జస్ట్ బుక్ చూపించాను, బట్ ఫిజికల్ గా ఒకసారి చూపిద్దాం ఉంది. అండ్ దిస్ ఇస్ అ మెటీరియల్, పేపర్ 2 మెటీరియల్ అండి, విత్ కలర్డ్ మెటీరియల్. మీకు చార్ట్స్ ఉంటాయి ఈజీగా గుర్తుంటానికి. సో దిస్ ఇస్ అ కొటేషన్, విన్నర్స్ ఆర్ నాట్ హూ నెవర్ ఫెయిల్ బట్ దోస్ హూ నెవర్ క్విట్, అబ్దుల్ కలాం గారిది. అలా ఒక్కొక్క బుక్ ఒక్కొక్క కొటేషన్ ఉంటుంది. సో ఇలాంటి చార్ట్స్ ఉంటాయమ్మా, ఈజీ టు రిమెంబర్. అండ్ కంటెంట్ కూడా ఉంటుంది, ఈచ్ అండ్ డీటెయిల్ కంటెంట్ విత్ ఎగ్జాంపుల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కి నా ఓన్ డిజైన్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. సో అంటే ఈ మెటీరియల్ చూసే చదవబుద్ధి అవుతుందమ్మా. ఏదైనా మెటీరియల్ ఇంత పారాగ్రాఫ్స్ ఉంటే ఎవరికి చదవబుద్ధి కాదు. అది కూడా నేను చదువుకునే రోజుల్లో ఫేస్ చేశాను. ఇలా చార్ట్స్ ఉంటే కొంచెం ఎక్కువసేపు చదవబుద్ధి అవుతుంది, అట్లీస్ట్ చదవబుద్ధి అవుతుంది. అందుకని నేను ఇచ్చే మెటీరియల్ స్టూడెంట్ కి కంపల్సరీ చార్ట్స్ లో ఉండాలి, చదవబుద్ధి అవ్వాలి, గుర్తుండాలి బ్రెయిన్ లో అనే రూల్స్ అవన్నీ అప్పుడు పెట్టుకున్న. నేను చదువుకునే రోజుల్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ పెట్టుకున్నవే ఇవన్నీ, ఈ రూల్స్, ఈ పాలసీస్. సో ఇలా. అండ్ ఆల్సో వి టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ ఆల్సో. వాళ్ళు ఏదైనా పాయింట్ యాడ్ చేస్తే మేము దెన్ వి టేక్ దట్ పాయింట్ అండ్ వి ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ అమ్మా. ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ నేను చేసుకున్నప్పుడు ఇప్పుడు వేరే స్టూడెంట్స్ ప్రాబ్లమ్ సొల్యూషన్ డెఫినెట్లీ దాన్ని మేము తీసుకొని దాన్ని అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. ఇలా కావాలంటే, ఎందుకంటే టార్గెట్ అకాడమీ ఈజ్ నాట్ అస్, ఇట్ ఈస్ ద స్టూడెంట్స్ అకాడమీ, రైట్? సో ఇది ఇలా చార్ట్స్ ఉంటాయమ్మా. దిస్ ఈస్ రికార్డింగ్ మెటీరియల్. నెక్స్ట్ వన్ సార్, బూస్టర్ మెటీరియల్ ఉంటుంది. ఎగ్జామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంది కోచింగ్ తీసుకుంటారు, వదిలేస్తారు కోచింగ్ ఇచ్చేసి. సార్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టకపోతే వాళ్ళు మెయిన్ ఎగ్జామ్ సరిగా రాయలేరు. అందుకనే వి కండక్ట్ వీకెండ్ ఎగ్జామ్స్ డ్యూరింగ్ ద కోచింగ్ లో వీకెండ్ ఎగ్జామ్స్ పెడతామండి, సండే. అండ్ కోచింగ్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్కి వెళ్లే ముందు రివిజన్ ఉంటుంది 1 month. ఆ రివిజన్ ఎగ్జామ్స్ పెడతాం కంపల్సరీ. అండ్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు 3 మాక్ టెస్ట్లు పెడతాం. ఈ టెస్ట్లన్నీ రాస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటుందంటే అండి, అది ఎగ్జామ్ లాగా ఉండదు, ఏదో సరదాగా పిక్నిక్ వెళ్ళి రాసి వచ్చినట్టు ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్ రాస్తే అది మీకు తెలియకుండా రాసేస్తారు, పెయిన్ఫుల్ గా కాకుండా. కోచింగ్ లో సరదాగా అందరితో, ఫ్రెండ్స్ తో పాటు. మరి ఇప్పుడు ఎగ్జామ్ ఉందమ్మా మీ వాళ్ళు జరిగే బ్యాచ్లకి. ఇప్పుడు 2 వెబినార్ అయిపోగానే సరదాగా వస్తారు, సరదాగా రాసేస్తారమ్మా పిల్లలంతా. అంటే అలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేస్తాం. చదువు ఎప్పుడు డిఫికల్ట్ గా ఉండేలా చేయవమ్మా. ఇక్కడంతా ఇది ఎడ్యుకేషన్ అంతా ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది. ఎవ్రీ టైమ్ ఎవ్రీథింగ్ వి షేర్ అండ్ వి సెలబ్రేట్ ఎవ్రీథింగ్. ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే ఇదేదో హార్డ్ గా ఉండదమ్మా, చాలా కూల్ గా ప్లెయిన్ గా ఒక సెలబ్రేషన్ లా వెళ్ళిపోతుంది టార్గెట్ అకాడమీ. సో ఇలాంటి ఎగ్జామ్స్ అన్ని ఉంటాయి, రివిజన్ ఎగ్జామ్స్. సో ప్రాక్టీస్ టెస్ట్, రివిజన్ ఎగ్జామ్, మాక్ టెస్ట్. సేమ్ టైం వీ హ్యావ్ మా ద్వారా మీరు CMA వేస్తే రిజిస్టర్ అయితే చాలా తక్కువ ఫీజుతో అయిపోతుందమ్మా. 50,000 to 1 lakh లో ఈ స్కాలర్షిప్ అనేది రేంజ్ ఉంటుంది. మినిమం 50,000 అండి, మ్యాక్స్ టు మ్యాక్స్ 1 lakh లో క్లోజ్ చేయొచ్చు. చాలా మందికి 50,000 తో క్లోజ్ చేసేస్తున్నాం మనం. ఇన్ కేస్ వాళ్ళకి స్కాలర్షిప్ రాకపోయినా 1 lakh అవచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ మన స్టూడెంట్స్ అందరికి స్కాలర్షిప్ అప్లై అవుతుంది కాబట్టి 50,000 తో క్లోజ్ చేస్తాం. అది ఆన్లైన్ బ్యాచ్ అయితే. ఆఫ్లైన్ బ్యాచ్ అయితే 70,000 అండి. ఎందుకంటే ఇక్కడ SAT ప్రాక్టీస్ అండ్ టాలీ ప్రాక్టీస్ కి సిస్టమ్స్ అవన్నీ ఇస్తాం కాబట్టి. సో పర్టికులర్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి అడిషనల్ స్టడీ అవర్స్ ఉంటాయి అండ్ అడిషనల్ డౌట్స్ ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి వాళ్ళకి 70,000 ఇక్కడ ఫిజికల్ గా వచ్చి చదువుకున్న వాళ్ళకి. లేదు మేము ఇంట్లో ఉండే ఆన్లైన్ చదువుకుంటాం అంటే వాళ్ళకి 50,000 అమ్మా ఫీజ్, ఇంక్లూడింగ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఫీజ్. అమ్మా చాలా మంది అది సార్ ఎగ్జామ్ ఫీజా, రిజిస్ట్రేషన్ ఫీజా, కోచింగ్ ఫీజా అన్ని కలిపి. మళ్ళీ చెప్తున్నానమ్మా, అన్ని కలిపి అని. సో 50,000, 70,000. అండ్ అందుకని నేను ఏం చెప్తానంటే 50,000 to 1 lakh అంటాను. ఎందుకంటే మధ్యలో మీకు స్కాలర్షిప్ మిస్ అయినా ఆ రేంజ్ పెట్టుకోండి మీరు. సో 50,000 మాక్సిమం క్లోజ్ చేయొచ్చు. సార్ MCQs, సార్ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా MCQs డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్. సో ఏది రైట్ ఆన్సర్ అని చెప్పి దానికి రీజన్ చెప్పి వదిలేయటం కాదండి. రైట్ ఆన్సర్ చెప్పాలి, ఎందుకు రైట్ ఆన్సర్ రీజన్ చెప్పాలి. MCQ లో ABCD ఆప్షన్స్ లో మిగతా ఎందుకు రాంగ్ ఒకటి చెప్పాలి. అది MCQ ఎక్స్ప్లెనేషన్ అంటే. అది మనం ఈచ్ అండ్ ఎవ్రీ MCQ చెప్తాం అండ్ అన్ని MCQs కవర్ చేస్తాం. నో కాంప్రమైజ్ అండి, నో కాంప్రమైజ్. సో సాఫ్ట్వేర్, సార్ మీరు ఆన్లైన్ లో కదా ఎగ్జామ్ రాయబోయేది, దట్స్ వై మేము మెయిన్ ఎగ్జామ్ సాఫ్ట్వేర్ ఏంటో అలాంటి సాఫ్ట్వేర్ ని మేము క్రియేట్ చేసుకున్నాం చాలా ఖర్చు పెట్టి. సో దానివల్ల స్టూడెంట్ కి ఏమవుతుందంటే మెయిన్ ఎగ్జామ్ కొత్తగా అనిపించదు, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర అలాంటి సాఫ్ట్వేర్ లోనే ఎగ్జామ్స్ రాస్తున్నాడు కాబట్టి, వీకెండ్ ఎగ్జామ్స్ ఇవన్నీ. So that is we have a high-end software which is similar to the main exam model. So these are the specialities of Target Academy. అంటే మీరు ఇంకెక్కడ కంపేర్ చేసుకున్నా ఇలాంటివి ఉండవండి. ఎట్ ది సేమ్ టైం ఎవరు మాట్లాడరు. ఒకసారి మీరు ఫీజు కట్టి చూడండి, మీతో మాట్లాడేది టెలికాలింగ్ వాళ్ళు అక్కడ. సో ఇలా వచ్చి ఒకళ్ళు మాట్లాడరు.
సో ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు నా దగ్గర జాయిన్ అయిన తర్వాత నాకు నా నెంబర్ ఉంటుందమ్మా, డిస్ప్లే అవుతుంది. సో ఆ నెంబర్ ఫోన్ చేసి మా ప్రాబ్లం ఇది అంటే ఇమీడియట్ గా సాల్వ్ అవుతుంది ఇమీడియట్లీ. సో అలాంటిది వేరే చోట ఎక్కడ ఉండదమ్మా, ఎందుకంటే మేము ఈ టార్గెట్ ఇన్స్టిట్యూట్ ఆర్ అకాడమీ ఫామ్ చేసింది. సో నాట్ ఫర్ అమ్మా ఉంది, డౌట్స్ తీసుకప్ చేస్తానమ్మా. మొబైల్స్ మన సాఫ్ట్వేర్ మొబైల్స్ లో ఆపరేట్ అవుతుందమ్మా, మొబైల్స్ లో కూడా రాయొచ్చు ఎగ్జామ్. సో ఇవి అండ్ సార్ డిజిటల్ క్లాసెస్ ఇవన్నీ చెప్పాను కదా, మా మెటీరియల్ గురించి, మాక్ టెస్ట్ గురించి ఇవన్నీ డీటెయిల్ గా చెప్పాను నేను. సాఫ్ట్వేర్ గురించి సార్ ఫీజు గురించి ఆల్రెడీ చెప్పానండి. ఆన్లైన్ బ్యాచ్ అయితే 50,000, ఆఫ్లైన్ బ్యాచ్ అయితే 70,000. సో అది ఆఫ్లైన్ బ్యాచ్ కి అడిషనల్ స్టడీ అవర్స్, డౌట్స్ ఫ్యాకల్టీ, రివిజన్ ఫ్యాకల్టీ, టాలీ ప్రాక్టీస్ సిస్టమ్స్ అండ్ ఎస్ఏపి ప్రాక్టీస్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్ వాళ్ళకి లింక్ వస్తుంది, కానీ వాళ్ళకి ఏంటంటే సిస్టమ్స్ మనం ఇవ్వలేం కదా ఆన్లైన్ వాళ్ళకి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇస్ దేర్. సో అందుకని అక్కడ 50-70 డిఫరెన్స్. అండ్ స్కాలర్షిప్ వస్తే, స్కాలర్షిప్ లేకపోతే 1 lakh వెళ్తుందండి. 1 lakh మించి ఖర్చు అవ్వదు సార్. యాజ్ యూజువల్ సార్ ఆ ఫీజ్ లో మేము ఫ్రీగా, మీరు బయట ఎస్ఏపి ట్రైనింగ్ తీసుకున్నా అట్లీస్ట్ 15,000 అవుతుందమ్మా, అది మేము ఫ్రీగా ఇస్తాం. 15,000 ఫ్రీగా ఇస్తామండి. అంటే మీరు ఈ కోర్సు కి కట్టే ఫీజులో ₹1 కూడా ఛార్జ్ చేయకుండా ఎస్ఐపి ట్రైనింగ్ 15,000 వేసి. ఏంటి సార్ ఎస్ఐపి అంటే? ఇది ఈఆర్పి సాఫ్ట్వేర్ అమ్మా. మీరు జాబ్ లోకి ఎస్ఐపి ట్రైనింగ్ తీసుకొని ఎస్ఐపి మీరు నేర్చుకున్నారంటే జాబ్, చాలా పెద్ద జాబ్స్ ఈజీగా వస్తాయి. సో అందుకనే మా స్టూడెంట్స్ అందరికి జాబ్ రావాలి కదా కంపల్సరీ, అందుకని ఇది మేము ఫ్రీగా ఇస్తున్నాం. సో డౌట్స్ టేకప్ చేస్తాను, డౌట్స్ టేకప్ చేస్తాను. సో ఉంటుంది నా లైఫ్ లాంగ్. ఇంటర్వ్యూ స్కిల్స్ సార్, ఇంటర్వ్యూ స్కిల్స్ మేము ఫ్రీగా ఇస్తామండి ఇది కూడా. ఎందుకంటే మా స్టూడెంట్ మా తరఫున వెళ్తున్నాడంటే డెఫినెట్లీ పర్ఫార్మ్ చేయాలి బెటర్ గా, అది మా ప్రెస్టేజ్. దట్స్ వై ఇది కూడా. ఇది అట్లీస్ట్ మీకు 10,000 ఉంటుందమ్మా బయట. అంటే 15,000 ప్లస్ 10,000 25,000 మేము ఫ్రీగా ఇస్తున్నట్టే, ₹1 కూడా తీసుకోకుండా ఆ ఫీజులోనే. అండ్ నెక్స్ట్ థింగ్ సార్, ఇవన్నీ మళ్ళీ హై ఎండ్ క్వాలిఫైడ్స్ ఆల్రెడీ జాబ్ లో ఉండి ట్రైన్ చేసే వాళ్ళతో ట్రైన్ చేపిస్తాను నేను. సో బయట వాళ్ళు నాకు అంత ఫీజు కడతారు, 25,000 ఫీజు కడతారమ్మా ఈ కోర్సు నాకు, బయట వాళ్ళకి కూడా ఉంది. సో కానీ మీకు ఫ్రీగా ఇస్తున్నాను నేను. సో వై సిఎంఏ యూఎస్ఏ ఎందుకు ఇప్పుడు సిఎంఏ యూఎస్ఏ అంటే మీకు తెలిసిందే అన్న, బయట పరిస్థితులు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. కంపల్సరీ మనం ఇంటర్నేషనల్ కోర్సెస్ చేసి అండ్ అవుట్ సైడ్ ఇండియా నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటే ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. మరి అవుట్ సైడ్ ఇండియా నుంచి ప్రాజెక్ట్స్ చేయాలన్నా, అవుట్ సైడ్ ఇండియా వెళ్ళాలి అన్నా కంపల్సరీ ఇంటర్నేషనల్ కోర్స్ చదవాల్సిందే. సారీ సార్, ఆల్రెడీ నేను సిఏ చదువుతున్నాను, సిఎంఏ చదువుతున్నాను అలాంటప్పుడు నానా దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ నానా, ఇది బ్యాకప్ కోర్సు. సిఏ కంటే ముందే కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అవడానికి మీకు 5-6 years పడుతుంది. అది అవుతుందో లేదో డౌట్ నానా. మీరు డామ్ కాన్ఫిడెన్స్ సార్ కంపల్సరీ అవుతుంది అన్నా సరే ఈ బ్యాకప్, ఎందుకంటే అయిపోయిన తర్వాత అన్నా సరే ఇంటర్నేషనల్ కోర్స్ ఒకటి ఉండాల్సిందే మీకు కెరియర్. అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడే చేసేస్తే తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో అయిపోతుంది అన్న, టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మళ్ళీ అప్పుడు ఫీజులు పెంచేస్తారమ్మా, డౌట్ లేదు. ఒక్కసారి కాంపిటీషన్ పెరిగిందంటే ఫీజులు పెంచేస్తారు ఇంటర్నేషనల్, అది ఒకటి ఉంటుంది. సో సార్ అందరిలాగా రొటీన్ పాత్కి వెళ్తే మీకు ఏం ఉండదమ్మా. అందరిలాగా మీకు ఆ 10,000, ఆ 15,000, 60,000. సో మీరు ఒక డిఫరెంట్ పాత్, నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ నాన్న. ఇన్ఫర్మేషన్ లేక, అవేర్నెస్ లేక, తెలుసుకోవాలని లేని, అంటే సిఎంఏ యూఎస్ఏ అని చూడగానే వాళ్ళు జడ్జ్మెంట్ చెప్పేస్తారు, మాది యూఎస్ కోర్సు, యూఎస్ఏ చదవాలి కష్టం అని. ఈ 3 రాంగ్ కదా. సో అలా వాళ్ళ వెనకాల 4 వెళ్ళిపోతారమ్మా, అది నిజమో కాదో కూడా తెలియకుండా. అసలు ఇదేంటి నిజం, మనం ఏం చేయాలని మనకంటూ క్లారిటీ ఉండాలి. అప్పుడు రైట్ పాత్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద రైట్ పాత్ నాన్న. ఈ టైమ్స్ లో ఇదే కరెక్ట్. సో అందరిలాగా రొటీన్ గా, సో మీరు కూడా షీప్ లాగా వెళ్ళిపోకుండా దిస్ ఇస్ ద రైట్ థింగ్. అండ్ ఇప్పుడు మీరు ఈ టేకప్ చేస్తే 2022కి క్వాలిఫై అవుతారమ్మా. 2023 కల్లా లైఫ్ లో హై ఎండ్ లో సెటిల్ అవుతారు. అండ్ వై టార్గెట్ అకాడమీ ఆల్రెడీ నేను ఫీచర్స్ అన్ని చెప్పాను. షోర్ సక్సెస్ వస్తుంది, మెటీరియల్, డౌట్స్ క్లారిఫికేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా జరుగుతాయి అమ్మా. సేమ్ టైం సక్సెస్ ఈజీగా రాదు నాన్న, బట్ వీ హ్యావ్ టు థింక్ అండ్ వీ హ్యావ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్. మన సక్సెస్ మన మీద డిపెండ్ అవుతుంది, మన లైఫ్ మన చేతిలోనే ఉంటుంది, ఇది మటుకు ట్రూ. సో అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ నాన్న. వీ హ్యావ్ ఏ బ్యాచ్, న్యూ బ్యాచ్ ఇన్ డిసెంబర్ ఎగ్జామ్స్, సిఏ ఎగ్జామ్స్ ఉన్నాయి నాన్న నా స్టూడెంట్స్. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను డిసెంబర్ లో. సో వీ హ్యావ్ ఏ బ్యాచ్ రిజిస్టర్ నాన్న. ఆ బ్యాచ్ కి సీట్స్ 30 ఉంటాయి అమ్మా. 30కి మించి తీసుకోలేను నేను, ఎందుకంటే కావాలంటే నేను నెక్స్ట్ బ్యాచ్ జనవరిలో స్టార్ట్ చేసుకుంటాను కానీ. సో డిసెంబర్ లో 30 ఉంటాయి సీట్స్. ఒకవేళ ఏ బ్యాచ్ కైనా యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్. సో ద బ్యాచ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్, సో అరౌండ్ 15th December నుంచి బ్యాచ్ విల్ స్టార్ట్స్ అరౌండ్ లాస్ట్ వీక్ ఆఫ్ ది డిసెంబర్, అంటే 20th December టు 27th ఒక మంచి రోజు చూసి కంపల్సరీ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం, December 2021.
సో దిస్ ఇస్ అ న్యూ బ్యాచ్ అనౌన్స్మెంట్ అమ్మ. This is regarding CMA USA. Then I will take up the doubts. కొన్ని డౌట్స్ ఆల్రెడీ వచ్చినాయి. Can we write exams, Nana Sri? So good morning, Nana. Can we write exams in mobiles? Yes. మన యాప్ మొబైల్స్ లో యూస్ చేయొచ్చమ్మా. ఎస్ యూ కెన్ రైట్. సిస్టమ్ ఉండాలనే అవసరం ఏం లేదు. మొబైల్స్ లో మన క్లాస్ అటెండ్ అవ్వచ్చు. మొబైల్ ఉంటే సరిపోతుంది. అది ఆండ్రాయిడ్ మొబైల్ అయితే సరిపోతుంది. ఈవెన్ దో యాపిల్ ఐఓఎస్ అయినా సరే మన యాప్ వర్క్ చేస్తుంది. మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. సార్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. ఎస్ఐపి ట్రైనింగ్ కూడా లైఫ్ లాంగ్ యాక్సెస్. నన్ను యాక్చువల్లీ ఎవరు ఇవ్వరు, బట్ నేను ఇస్తున్నాను నాన్న. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గివింగ్ లైఫ్ లాంగ్ యాక్సెస్. మీరంతా స్టూడెంట్సే కాబట్టి నాన్న మీకు ప్రొవైడ్ చేసే, ఎందుకంటే నథింగ్ రాంగ్ నాన్న. ఇప్పుడు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వటం వల్ల తప్పేం లేదు ఒకసారి మీరు జాయిన్ అయిన తర్వాత. ఎందుకంటే అలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే యూ గెట్ ది స్టూడెంట్స్ రైట్. నేను ఎప్పుడు అడ్వర్టైజ్ చేయను నాన్న. నా దగ్గర చదువుతున్న స్టూడెంట్సే నాకు రిఫరెన్స్లు ఇచ్చి నా క్లాస్ ఫిల్ అయిపోతుంది. ఫస్ట్ టైం ఈ కోర్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఇలా వెబినార్లు కండక్ట్ చేయడమే కానీ 10 years నుంచి నేను ఎప్పుడు అడ్వర్టైజ్ చేసింది లేదు. సో నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళే ఇక్కడ బాగుంటుంది, ప్రవీణ్ సార్ దగ్గర బాగుంటుంది, ఆ టార్గెట్ అకాడమీ ఆ ద్రోణాలో బాగుంటుంది అని రిఫరెన్స్ ఇస్తేనే మన క్లాసులన్నీ ఫిల్ అయిపోతున్నాయి. సో అందుకని మీకు గివ్ నాన్న, మీకు గివ్. సో అట్ ది సేమ్ టైం ఇంకా how to know there is a vacancy in that company? Nana Sri, actually we provide that thing Nana. So even though netlo search చేస్తున్నా నీకు వస్తే the same we have a channel కదమ్మా. సో ఛానల్ ద్వారా మేము చూసుకుంటాం సపోర్ట్ మొత్తం. అండ్ భరత్, ఓకే భరత్ నేమ్ టైప్ చేసాడా, రెడ్మీ వైట్. Nana you can ask anything Nana, you can ask anything. సో ఐ విల్ వెయిట్ ఫర్ 5 minutes అమ్మా. ఈవెన్ దో 5 minutes తర్వాత కూడా మీకు డౌట్స్ వచ్చినా సరే యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్స్. ఆ నెంబర్స్ ఇక్కడ పక్కన కనిపించే నెంబర్స్, కింద కనిపించే నెంబర్స్ 9010676997, ఆర్ మిమ్మల్ని కాంటాక్ట్ అయిన పర్సన్స్ ద్వారా మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. నౌ యూ కెన్ ఆస్క్ నాన్న డైలీ హౌ మెనీ అవర్స్, 1 minute నాన్న, డైలీ హౌ మెనీ అవర్స్ కోచింగ్ అండ్ హౌ మెనీ మంత్స్ కోచింగ్ సార్? సో ద కోచింగ్ ఈస్ ఫర్ 4 months, 6 months డ్యూరేషన్ లో 4 months కోచింగ్ అమ్మా. సో క్లాసెస్ వచ్చేసి మీకు ఒక 4 to 5 hours జరుగుతాయి క్లాసెస్, 5 hours. సో మార్నింగ్ 2, ఈవినింగ్ 1.5. బట్ స్టడీ అవర్స్ ఉంటాయమ్మా ఫిజికల్ గా వచ్చిన వాళ్ళకి, అండ్ టాలీ ప్రాక్టీస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ అంతా, సో అవన్నీ సార్ ఆప్షనల్. అవన్నీ మీరు ఓన్లీ క్లాసెస్ కి అటెండ్ అవ్వచ్చు, ఓన్లీ 2 hours అటెండ్ అవ్వచ్చు, అన్ని ఆప్షనలే నాన్న. మేమేమి బలంత పెట్టాం. ఒక క్లాస్ మాత్రం కంపల్సరీ అటెండ్ అవ్వాలి మీరు. మిగతావన్నీ మేము రన్ చేసుకుంటూ వెళ్తాం, మీకు డిలే అవుతుంది అంతే. మీరు విత్ ఇన్ 4 months కంప్లీట్ చేసుకోవాలంటే మా షెడ్యూల్ ఏంటి సార్ అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 నాన్న మా షెడ్యూల్. ఏంటి సార్ మా షెడ్యూల్ అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9. సో 9 to 9 షెడ్యూల్ రన్ అవుతుందమ్మా. సార్ 9 to 9 నాకు అస్సలు ఖాళీ లేదు, నేను వేరే కోర్సులు చేస్తున్నాను, నేను డిగ్రీ చేస్తున్నాను, అది చేస్తున్నాను. సార్ మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఆ పర్టికులర్ సెషన్ అటెండ్ అయితే ఇబ్బంది ఉండదమ్మా. మిగతావన్నీ మీరు అదే సెషన్ లో మళ్ళీ రన్ అవుతూ ఉంటాయి. అలా ఒక 6 months లో అయిపోతుంది ఎటు చూసుకున్నాం. ఇలా 9 to 9 అటెండ్ అయితే 4 months లో అయిపోతుంది. అడిషనల్ గా ఎక్కువసేపు చదువుకోవచ్చు, ఎక్కువసేపు రివిజన్ చేయొచ్చు, టాలీ కూడా ప్రాక్టీస్ అయిపోవచ్చు. టాలీ పార్లర్ గా జరుగుతుందండి, టాలీ అండ్ ఎస్ఏపి. సో అది నాన్న కోచింగ్ స్టైల్. నెక్స్ట్ నాన్న యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. One is other detailed session of CPA and SCCA. Nana, we have a sorry to inform you that we have a YouTube channel, Nana, Target Academy. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే చాలా వస్తాయి. నేను నా వీడియోస్ తో కొన్ని ఉంటాయమ్మా. యూ కెన్ క్లిక్ ద టార్గెట్ అకాడమీ అని క్లిక్ చేస్తే సిపిఏ మీద, ఏసీసీఏ మీద చాలా డీటెయిల్ గా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశానమ్మా నేను. సో యూ కెన్ గో టు ద టార్గెట్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో యూ కెన్ వాచ్ ద వీడియోస్ నాన్న. సో చాలా డీటెయిల్ గా సిపిఐ అంటే ఏంటి, ఏసీసీఐ అంటే ఏంటి, సిఎంఏఎస్ఏ అంటే ఏంటి, చాలా డీటెయిల్ గా. సో ఎందుకు సార్ అంటే బీయింగ్ ఇట్ ఈస్ అ సిఎంఏఎస్ఏ వెబినార్, దట్స్ వై ఐఎమ్ గివింగ్ దట్ లింక్. మా టార్గెట్ అకాడమీ యూ కెన్ ఓపెన్ దట్ థింగ్, ఓపెన్ చేస్తాను నేనే. సో యూ కెన్ సెర్చ్ దట్ వన్. సో ఇట్లా గూగుల్ కి వెళ్ళి అమ్మా ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేస్తే లెట్ మీ షో యూ.
Like this Zoom not there for like this Zoom not there for that. ఉంటుందమ్మా ఉంటుంది డెఫినెట్లీ దే అనౌన్స్ బట్ ఫర్ ది టైమ్ బీయింగ్ అవి కూడా చూస్తే మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది కదా దిస్ ఇస్ అవర్ ఛానల్ నాన్న దిస్ ఇస్ అవర్ యూట్యూబ్ ఛానల్ సో టార్గెట్ అకాడమీ సో దీస్ ఆర్ ది వీడియోస్ డైలీ ఐ విల్ అప్లోడ్ ఇన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అమ్మా సో యూ కెన్ సీ CMA versus CA, CMA versus CA, and ACCA, ACCA, CPA, CPA, ACCA course details. Again, the recording target academy, CPA course details, everything. Tally, and our classes pattern. So everything will be there, Nana, our YouTube channel. The channel name is Target Academy. Target Academy. This is our logo. Right. So any doubts, Nana? Any doubts? ఓకే ఓకే నాన్న ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సో ఆల్ ది బెస్ట్ సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఏమైనా ఉన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ త్రూ దట్ నెంబర్ 9010676997 ఆర్ వాట్ ఎవర్ ది పర్సన్ మీరు డీల్ చేస్తున్నారో మా ఎగ్జిక్యూటివ్స్ సో వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో దట్స్ ఆల్ ఫర్ దిస్ డే సో డెఫినెట్లీ ఐ విల్ కండక్ట్ another detailed webinar for the CPA and ICCA also so right so all the best bye